లాంగ్ ఫ్రాక్ బాడీ అయితే చూపించబోతున్నా. లాంగ్ ఫ్రాక్ అయితే మనకి 3 మీటర్స్ పడుతుంది. బాడీకి 1 మీటర్ తీసుకోవాలి. మీకు లాంగ్ ఫ్రాక్ చూపించలేదు కదా, అది ఏం లేదండి, ఈజీగా ఉంటుంది. లాంగ్ ఫ్రాక్ అయితే 3 మీటర్స్ తీసుకొని మనం పొడవు ఎంత ఉందో చూసుకొని దాన్ని మనం కుర్చీలు పెట్టుకోవడమే. అది ఈజీగా ఉంటుందని అది చూపించలేదు, అది కూడా చూపిస్తా. ఇదైతే బాడీ కటింగ్ అయితే చూపించబోతున్నా. దీన్ని ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. స్ట్రైట్ గా సమానంగా వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదైతే స్ట్రైట్ గా చూసుకోవాలి. స్ట్రైట్ గా చూసుకొని కట్ చేసుకోవాలి. పొడవు అయితే 16 తీసుకోవాలి. ఇది పెద్ద వాళ్ళకి లాంగ్ ఫ్రాక్. 16 తీసుకోవాలి పొడవు. వెడల్పు 12 తీసుకోవాలి. షోల్డర్ కి అయితే 6 తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 3 తీసేయాలి గల్లా కోసం. నెక్స్ట్ సంక 6, గల్లా 4 తీసుకోవాలి. స్ట్రైట్ గా లైన్ మార్క్ చేసుకుంటున్నా. సంక రౌండ్ 1.5 తీసుకోవాలి. గల్లా రౌండ్ 3/4 ఇంచ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేనైతే బోట్ నెక్ పెట్టుకుంటున్నా. 6 తీసుకుంటున్నా. ఇది గల్లా. ఇక్కడ సేమ్ 2 ఉండాలి. ఇక్కడ 2 మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే మనం గల్లాల షేప్ తీసుకున్నాం. గల్లాలైతే షేప్ తీసుకుంటున్నాం. ఇక్కడ బోట్ నెక్ కోసం ఇది బోట్ నెక్. హ్యాండ్స్ పొడవు 8 తీసుకోవాలి.
ఇటు కూడా అంతే తీసుకోవాలి. సేమ్ ఇటు కూడా 8 తీసుకోవాలి. వెడల్పు 14 తీసుకోవాలి. ఇక్కడ మనము 8 తీసుకొని అందులో నుంచి 3.5 తీసేయాలి. 8 తీసుకొని 3.5 తీసేయాలి. 3.5 తీసేస్తే మనకి ఇక్కడికి వస్తుంది. మిగతాది 4.5 ఉంటుంది. 3.5 తీసేస్తే మనకి ఇక్కడికి వస్తుంది. హ్యాండ్ అయితే షేప్ తీసుకున్నాం. ఇందులో రౌండ్ తిరిగే విధంగా ఇక్కడ 12 వరకు తీసుకోవాలి. ఇది ట్రయాంగిల్ లాగా వేసుకొని ఇక్కడ ఖర్చు పెట్టుకుంటే మనకు బుట్ట. ఇది బాహుబలి హ్యాండ్స్ కోసం. ఇట్లా హ్యాండ్స్ అయితే రెడీ అయినాయి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే